హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఇష్టం అనేది వయస్సు పెరిగిన కొద్దీ మారుతూ ఉంటుంది. కొన్ని ఇష్టాలు వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి. సరస్వతితో పెళ్ళయ్యి వాళ్ళ నాన్నగారిచ్చిన స్పాంజ్ పరుపు మీద కాపురం మొదలెట్టాక మా ఇద్దరికీ ప్రతిరోజు ఒక విషయం మీద చిన్న తగాదా జరుగుతూ ఉంటుంది. పరుపుతో పాటు కొన్న 2 స్పాంజ్ తలగడాల్లో ఒకటి ఎప్పుడూ నా కాళ్ళ కిందే ఉంటుంది. సరస్వతికి అందుకే కోపం. రాయిని తల కింద పెట్టుకొని పడుకోవటం మీకు అదేం వెర్రో అంటుంది వ్యంగ్యంగా. ఇది రాయి కాదు, నాకిష్టమైన తలగడ. చిన్నప్పటి నుంచి నేనిదే వాడుతున్నాను. శోభనం రోజునే చెప్పాను తనకి. కొత్తలో నవ్వేది, చనువు పెరిగాక విసుక్కునేది. కొన్నేళ్లు గడిచాక నా తలగడా పిచ్చి తలగడా అని జమిలీగా జోకులేసి తిట్టేది. మిగిలిన అన్ని విషయాల్లో అంత అన్యోన్యంగా ఉండే ఈ పిల్ల ఒక్క దిండు విషయంలో తిక్కగా చుక్కెదురుగా ఉంటుంది. ఎప్పుడైనా ముచ్చట్ల సమయంలో ఆవిడ ఒళ్ళో తలెట్టుకొని పడుకుంటే, మీ తలగడ్రాయి కన్నా నేను మీకు మెత్తగా ఉండనులేండి అంటుంది నవ్వుతూ. నిద్ర పట్టే వరకు తల కింద మెత్త ఏదైనా. ఇక పడుకునే ముందు ఆ దిండు మీద తలవాల్చకపోతే నాకు నిద్ర పట్టదు. అది దిండు కాదు, దిండ్రాయి. మీకన్నా మీ తలగడే బరువు ఎక్కువ అంటుంది నా సరస్వతి. గాలి వీస్తే ఎగిరిపోయేలా, బుర్రకి తగ్గట్టు నలిగిపోయేలా, తలకి తగ్గట్టు ఒదిగిపోయేలా నా దిండు ఉండదేమో, కానీ నా దిండుతో నాకున్న సెంటిమెంటు, అటాచ్మెంటు సరస్వతికి చెప్పలేను. చెప్తే కామెడీ చేసి కిలార్న నవ్వేస్తుంది. అందుకే ఆ కథ నేను తనతో చెప్పను, మీకు చెప్తా. ఆవిడతో చెప్పకండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న బోళ్ళన్ని ఇష్టాల్లో సరదాల్లో ఒక సరదా దూది ఏకి పరుపులు దిళ్ళు కుట్టడం నేర్చుకోవాలని. దూదేకుల మస్తాన్ గుర్రం గూటం పట్టుకొని దూది ఎగుతున్నప్పుడు వచ్చే శబ్దం అంటే నాకు మంత్రంలా వినిపించేది. ఓంకార నాదంలాగా ఆ ధ్వని వినిపించేది నాకు. ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్న గాంధీవ ధనుష్టకారం ఇలాగే ఉండేదనిపిస్తూ ఉంటుంది. నాకే కాదు, మా వయసు పిల్లలందరికీ ఆ ధ్వని ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ముఖ్యంగా నాకైతే అలాంటి గుర్రం గూటం కొనుక్కుని అస్తమానం దూదెక్కిస్తూ ఆనందించాలని ఉండేది. అదే మాట దూదేకుల మస్తాన్ భాయిని అడిగాను. నాకన్నా పొడవు పెద్ద అయిన దూదేకుల మస్తాన్ చిన్నగా నవ్వాడు. నువ్వు పొంతులుగారబ్బాయివి, నీ పని ఇది కాదు అని నచ్చజెప్పబోయాడు. కాదు అనకు రాధా అన్నాను పెద్దగా. మస్తాన్ నవ్వాడు. నాకు ఆ నవ్వు అర్థం కాలేదు. అయినా మస్తాన్ని నేను వదల్లేదు. నువ్వు నేర్పకపోతేనే నేనే చూసి నేర్చుకుంటానోయ్ సాయిబు అనుకున్నాను మనస్సులో. పాత పరుపులు చింపి దూదేకి మళ్ళీ కొత్త పరుపుల్లా తయారు చేయటంలో మస్తాన్ చకచకా పనిచేస్తుంటే ఎంతో ముద్దొచ్చేవాడు. ముఖ్యంగా గుర్రం చూరు నుంచి వేలాడగట్టి దాని నారీని గూటంతో కొడుతుంటే వచ్చే శబ్దం అతను ఏ వీధిలో పనిచేస్తున్నా వినిపించేది. ఎవరింట్లో అతను పని మొదలుపెట్టినా నేనెక్కడికి పరిగెత్తేవాణ్ణి. మస్తాన్ మొదట్లో నవ్వుకునేవాడేమో, ఇక తర్వాత నన్ను చూసి పలకరింపుగా నవ్వేవాడు. వేసవి కాలంలోనే ఎక్కువగా ఈ పాత పరుపులు కొత్తవి చేస్తారు గనుక మా సెలవులు హాయిగా వినియోగించేసుకునేవాణ్ణి. మస్తాన్ ఝూంకార నాదాన్ని, నేను తుమ్మెదని తిరిగేవాణ్ణి. అతను వాటంగా గూటం కొడుతూ దూదేకడాన్ని, అందులో ఉడుపుని చూస్తుంటే ఆయన నేర్పకపోయినా నేనే నేర్చుకోగలనన్న నమ్మకం ఓ రోజుకి పెరిగింది. ఇక సాయంత్రం అతను పని ఆపేసి ఇంటికి వెళ్ళిపోయాక వెదురుతో నేను చిన్న బాణం కట్టి కిటికీకి వేలాడగట్టి దూది ఏకే ఆట ఆడుకునేవాణ్ణి. కానీ అది బాగోలేదు, శబ్దం రావట్లేదు. పెద్దయ్యాక నిజంగా పెద్దదే కొనుక్కోవాలని నిర్ణయం చేసుకున్నాను. రాత్రి నిద్రలో కలలు కూడా దూదేకుల మస్తాన్ని పోయినట్లే ఉండేది. మస్తాన్ ప్రేమగా పలకరించటం, స్నేహంగా మాట్లాడటంతో చనువు పెరిగాక 2-3 సార్లు గూటం కొట్టడం ప్రయత్నించాను. చేత కాలేదింకా. గుర్రం తాడు నరంతో చేస్తారని చెప్పాడు. వాటంగా కొట్టకపోతే ఎదురొచ్చి చెయ్యి కోసుకుంటుంది అంటుండగానే ఠక్కున నా చెయ్యి తెగింది. మస్తాన్కి కనిపించకుండా చెయ్యి దాచేసుకున్నాను. చెయ్యి తెగిందని తెలిస్తే ఇంకెప్పుడు గూటం ముట్టుకోనివ్వడు. ఆ తర్వాత ఇంట్లో ఎవ్వరు చూడకుండా మా తాతగారి పరుపుని బ్లేడ్ పెట్టి కోసేశాను. ఆయన ఎలుకలు కొట్టేశాయమని వాటిని తిట్టి మస్తాన్ సాయిబుని పిలుచుకురమ్మని నన్నే పంపారు. నా కుట్ర ఫలించింది. ఆ వేళ మా ఇంట్లోనే నా పాఠమన్నమాట. పనిలో పనిగా ఇంట్లో ఉన్న దిళ్ళు పరుపులు తిరిగి కుట్టించేశాం. ఓ రోజు అనుకున్నది 4 రోజులు పాఠాలు గడిచాయి. మామూలుగా ప్రతి కుర్రాళ్ల జీవితంలోనూ ఇలాంటి ఇష్టాలు ఉంటాయి.
వయసొచ్చిన కొద్దీ కొత్త ఇష్టాలు వచ్చి పాత వాటిని తోసిపడేస్తాయి. కొందరు ఇంకా వాటిని అంటిపెట్టుకుని అల్లరిపాలు నవ్వులపాలు అవుతామని నటంతో బతికేస్తారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే కాక నాకేటి వెరపు, మా ఆవిడ నవ్వినా నవ్వుకున్నా నన్ను ఏడిపించినా నాకేటి సిగ్గు. ఆ దిండండి మస్తాన్ నాకు శిష్య దక్షిణగా ఇచ్చాడు. మా ఇంట్లో పరుపులు కుట్టే పనైపోయాక మేము కరణం గారింట్లో పరుపులు కుట్టడానికి వెళ్ళాం. మేమంటే మీకు చెప్పక్కర్లేదు. మస్తాను నేను 3 పాత పరుపులు చింపేసి కొత్తవి కుట్టాలి, 2 పెద్దవి. దాంట్లో నుంచి 2 వీసల దూది మిగిలింది. మిగిల్చేసి కాదు దాచేసి దొంగిలించి నాకు దిండు ప్రజెంటేషన్ చేశాడు మస్తాన్. ఆ దిండు నేను వదలను. దాని మీద పడుకుంటే నాకు ఓంకారనాదం, ఆ వేదనాదం, నా బాల్యమంతా గుర్తొస్తాయి. మీ తాత దాంట్లో వెండి నాణ్యాలు పెట్టారా, ఇందులో ఏమన్నా నిధి నిక్షేపాలు ఉన్నాయా అని మావిడ పదే పదే అడుగుతున్నా చెప్పలేను. ఇంకో కొన్నేళ్లు గడిచాక మా పిల్లాడు పుట్టినప్పుడు వాడు బోర్లా పడి దొర్లిపడిపోకుండా నా దిండ్రాయిని గొప్ప గోడలాగా వాడుకుంది. నా పర్మిషన్తోనే మా సరస్వతి వాడింది. కానీ అంత చిన్న పిల్లాడికి దాని విలువ తెలీదు కదా. వాడు దాన్ని ఏం చేశాడో ఇక మీకు చెప్పక్కర్లేదు. ఆ దిండుని శుభ్రపరచటానికి అది తడిపింది, దూది పీకింది, దాన్ని కుట్టిన కవర్ని ఉతికి ఆరేసింది. నా కన్నీళ్లు తిరిగాయి. మా ఆవిడకి నా అరుపులకి కన్నీళ్ళొచ్చేశాయి. ఎవరి మీద అరవాలి, ఎందుకు అరవాలి? నిజానికి మా పిల్లాడి మీద అరవాలి. వాడికేమో అర్థం కాదు. సరస్వతికి ఇంకా ఆగలేక మొత్తం కథ చెప్పేశాను. తను అర్థం చేసుకుంది. ఆ దిండు మళ్ళీ అలాగే కుట్టింది. నా దిండు రెడీ అయ్యింది. అప్పటినుంచి ఇంకెప్పుడు సరస్వతి నా దిండు మీద జోగులు వేయలేదు. దాని గురించి కామెంట్ కూడా చేయలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.